భగవద్గీత యొక్క సారాంశము. ఈ భగవద్గీతను మన పెద్దవాళ్ళు కవులు గీత ఒక ఆభరణాల పెట్టెతో పోల్చారు. భగవద్గీత ఒక ఆభరణాల పెట్టె. సమస్త జ్ఞానాన్ని మొగుటమైన భగవద్గీత అత్యంత విలువైన రహస్యనిధిని కలిగి ఉన్న అందమైన బంగారు పెట్టె లాంటిది. గీతలోని 18 అధ్యాయాలు ఒక్కో విభాగం 6 అధ్యాయాలతో 3 విభాగాలుగా విభజించబడ్డాయి. కర్మయోగానికి సంబంధించిన మొదటి భాగం ఒక పెట్టె యొక్క దిగువ భాగంగాను, జ్ఞానయోగానికి సంబంధించిన చివరి భాగం ఆ ఆభరణాలు పొదిగిన పెట్టె యొక్క మూతగాను, భక్తి యోగానికి సంబంధించిన మధ్య విభాగం పెట్టె లోపల అత్యంత అద్భుతమైన మెరుస్తున్న ఆభరణాలుగా పోల్చడం జరిగింది. ఈ భక్తి యోగం 3 లోకాలలో అన్నింటికంటే విలువైనది. ఇది శ్రీ కృష్ణుని సైతం విశుద్ధ భక్తుని నియంత్రణలోనికి తీసుకువస్తుంది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్ ఈ అందమైన పోలికలను ఇచ్చారు. యోగం అంటే స్వీయ చైతన్యాన్ని పరమ సత్యంతో అనుసంధానం చేయడం. శ్రీల ప్రభుపాద ఇలా వ్రాశారు: కావ్యకర్మలు అధికంగా ఉన్నచో అట్టి అనుసంధానమైన పద్ధతి కర్మయోగమును, జ్ఞానముతో అధికంగా ముడిపడి ఉన్నచో జ్ఞానయోగమనియు, శ్రీకృష్ణ భగవాని భక్తి యుక్త కార్యక్రమాలతో నిండి ఉన్నచో భక్తి యోగము అని పిలువబడుచును. భక్తి యోగమే సర్వయోగాలకు చరమపూర్ణితమై ఉన్నది. భగవద్గీత యొక్క ముఖ్యమైన సందేశం ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని భక్తితో కూడిన సేవ చేయడం. మొదటి 6 అధ్యాయాల ద్వారా కర్మయోగం ద్వారా భక్తికి ఎలా చేయాలో వివరించగా, చివరి 6 అధ్యాయాలు జ్ఞానం ద్వారా భక్తిని ఎలా చేయాలో వివరించారు. ఇక మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు భక్తిని ఎలా చేయాలో ప్రత్యేకంగా వివరిస్తున్నారు. గీత యొక్క ఈ మనోహరమైన నిర్మాణం చివరికి భక్తి యోగం ద్వారా భగవంతునికి ఆశ్రమం పొందడం మానవ జీవితం యొక్క సారాంశం అని ముగించి ఉన్నది. మన రేపటి అధ్యాయంలో కర్మయోగం గురించి వివరించుకుందాం. థ్యాంక్ యూ.